ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఒక ముఖ్య ఉద్దేశము, నిన్న బీజేపీ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మొన్నటి వరకు తల మీద బొచ్చే కాదు తలకాయలో గుజ్జు కూడా లేదనే విధంగా తను మాట్లాడిన మాటల ద్వారా చాలా స్పష్టంగా అనిపించింది. ధర్మపురి అరవింద్ గారు ఇలా మాట్లాడుతూ బీసీల పట్ల అపారమైన ప్రేమ తనకు ఉన్నట్టు, ఏదే బీసీ రిజర్వేషన్ పైన భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టు, చాలా రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి పైన చాలా రోజుల తర్వాత ఆవేశంతో ధర్మపురి అరవింద్ గారు నిన్న మాట్లాడారు. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన మాటలకి సూటిగా వారిని కొన్ని విషయాలు ప్రశ్నించదలుచుకునే రోజు మీడియా ద్వారా. కాళేశ్వరం విషయం గురించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో ఎవిడెన్సెస్ కేంద్ర మంత్రులకి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర సంస్థలకి అనేక మాధ్యమాల్లో ఫిజికల్ గా, మెయిల్స్ పరంగా ఎవిడెన్సెస్ ఇచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కాళేశ్వరం విషయంలో పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కాపాడింది భారతీయ జనతా పార్టీయా కాదా?